మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు, దైవాశీస్సులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరందరూ కూడా సంతోషంగా ఉండాలంటే, సమాధానం కలిగి ఉండాలంటే మనము ఒక పని చేయాలి. ఏంటి అంటే దేవునితో సహవాసం కలిగి ఉండాలి. మన ప్రభుతో, సర్వలోకనాథుడైన సృష్టికర్త అయినటువంటి దేవునితోనే మనం సహవాసం కలిగి ఉండాలి. ఏమంటారు? సహవాసం ఎలాగని అనుకుంటున్నారా? మనం సహవాసం అంటే మన ప్రార్థన అని అంటాం. ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడతాం. ఈ ఉదయాన్నే లేచి ప్రార్థన చేశారా? కనీసం ఒక అరగంట సమయం ప్రార్థన చేశారా? ప్రార్థన అంటే దేవునితో మాట్లాడతాం. ఏం మాట్లాడాలి? దేవునితో ఏమని మాట్లాడాలి? ఏమి చెప్పాలి? దేవునికి మనం దేవుణ్ణి ఏం అడగాలి అనేటువంటి విషయము మనం జాగ్రత్తగా దేవుని వాక్యము మనం వినాలి. వింటే దేవునితో ఎలా మాట్లాడతామో అది మనకు అర్థమవుతుంది. కనుక దేవునితో మాట్లాడాలంటే మనం ఒక విషయం గమనించాలి. మనం ఎవరికైనా ఫోన్ చేయాలంటే ముందు ఏం చేయాలి? రీఛార్జ్ చేసుకోవాలి కదా. రీఛార్జ్ చేయకుండా మనం ఎవరితోనూ మాట్లాడలేము, అలాగే వీడియోలు చూడలేము, వీడియోలు చేయలేము. కనుక రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ అంటే ఏంటి? మనము దేవునితో మనం ఒక ఒప్పందం చేసుకోవాలి. ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని కలిగి దేవుడు ఉన్నాడు, నా మాటలు ఆయన వింటాడు అని మీరు అనుకున్నట్లయితే దేవుడు తప్పనిసరిగా ఆశ కలిగి ఉంటే ఆశ కలిగిన వారి కోరికలు దేవుడు, అవసరాలు దేవుడు తీరుస్తాడు. కాబట్టి మనము మొదట నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు అంటే ఒక ఇష్టం, ఒక అభిమానం, ఒక ప్రేమ అది కలిగి ఉంటే దేవుడు తప్పనిసరిగా మనతో మాట్లాడతాడు. ఆశ ఎవరికైతే ఉందో వారి దగ్గరికి తప్పనిసరిగా వస్తాడు ఆయన. గనుక మనం దేవునితో ఏమి చెప్పాలి? ఎంతసేపు కూడా మన కుటుంబం గురించే, మన పిల్లల గురించే, మన అవసరాలు తీర్చడం గురించే అది అడగడం కాదు. ఏం అడగాలి అని అంటే మన గురించి మనం అడగవచ్చు, తప్పులేదు. అయితే మన అవసరాలు తీరిన తర్వాత మనం ఇతరుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. మొదట ప్రభు అన్నారు, నా రాజ్యాన్ని నీతిని వెతకమన్నారు. అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యంలో నీతి ఉంది, దేవుని వాక్యంలో సంతోషం ఉంది, సమాధానం ఉంది, ఆశీర్వాదం ఉంది. దేవుని వాక్యంలో ఎన్నో మేలులు మనకున్నాయి, అన్నీ సమకూర్చి పెట్టాడు ప్రభు. కాబట్టి అవన్నీ మనం అడుగుతాం, పొందుతాం. దేవుడు ఇస్తాడు. అడగండి అన్నాడు కదా ప్రభు. అలాగే మనం దేవుడిని అడగాలి. అడిగితే దేవుడు మన అవసరం, మనం ఎన్ని బాగా అవసరం వచ్చినప్పుడు మనం తట్టుకోలేనప్పుడు ప్రభువా ఈ సహాయం చేయి నాయనా అని అంటే తన బిడ్డలకు ఇవ్వకుండా ఉంటాడా? తప్పనిసరిగా ఇస్తాడు. మీ అవసరాల గురించి అడగండి మొదట అన్నాడు కదా. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతకమంటే అర్థం ఏంటంటే మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోకుండా మనకేమో దేవుని దగ్గర క్షమాపణ లేకుండా దేవునితో మనం, దేవుడు అంటే మనల్ని ఇష్టపడాలి, మనం అంటే దేవుని ఇష్టపడాలి. ఇందులో ఏమాత్రం తగ్గకూడదు. దేవుడిని మనం బాగా ఇష్టపడాలి. ఎంత ఇష్టం అంటే ఈ లోకంలో ప్రభువుని ప్రేమించినంత ప్రేమ ఎవరి మీద కూడా మనకి ఉండకూడదు. అంటే ఉండకూడదు, ఉండటం తప్పని కాదు అక్కడ. అంటే దేవుణ్ణి ప్రేమించినంతగా మన మనుషులను ప్రేమించకూడదు. అలా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మనతో సహవాసం పెట్టుకుంటాడు. ఆయన మనతో రోజు సహవాసం. ఏదైనా తోటలో అవాదముల దగ్గరికి చల్లపూట వేళ వచ్చి రోజు వాళ్ళతో గడిపేవాడట. మరి మనతో ఎందుకు గడపడు దేవుడు? కాబట్టి మనం దేవుళ్ళని అడగాల. అడిగితే తప్పనిసరిగా తండ్రి నీవు నా యొద్దకు రా నాయనా, ఒకసారి నాతో మాట్లాడు, నా జీవితానికి సహాయం చేయి, నా ఆత్మీయ జీవితాన్ని ప్రభువా నాయన, నా ఆత్మీయ జీవితం కట్టుకోవడానికి సహాయం చేయి అని మనం అనుకుంటే తప్పనిసరిగా నీతో సహవాసం పెట్టుకుంటాడు దేవుడు. ప్రతిరోజు ప్రతి సమయం కూడా నీ దగ్గరికి వస్తాడు దేవుడు. అది నేను మనసారా కోరుకుంటున్నాను. దేవునితో మీరు సహవాసం చేయాలి, ప్రార్థన కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారానే, ప్రార్థన లేకపోతే మీకు దేవునికి ఎటువంటి సంబంధం ఉండదు. చాలామంది దేవుని నమ్ముతారు కానీ ప్రార్థన ఉండదు.
ప్రార్థన నేను ఎందుకు చేయాలి అనుకుంటారు. ప్రార్థన లేకపోతే దేవునికి నీకు సంబంధం ఎక్కడిది, సహవాసం ఎక్కడిది? కనుక ఏ విశ్వాస బిడ్డ అయినా సరే, విశ్వాసుల పిల్లలైనా సరే, సహోదరులైనా సరే ప్రార్థన కలిగి ఉండాలి. పొద్దున్న లెగితే మనం ఉదయం తెల్లవారుజాము మనం లెగితే మనం ప్రార్థన చేయాలి. మన కొరకు, ప్రజలందరి కొరకు, మన బిడ్డల కొరకు, మన ప్రజలు, మన గ్రామం కొరకు, అనేక ప్రజల కొరకు మనం ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే దేవుడు ఆనాడు అబ్రహాము విజ్ఞాపన చేసినప్పుడు విన్నాడా లేదా? దేవుడు విన్నాడు. అందులో ఆ కుటుంబంలో మరి సొదొమ పట్టణంలో లోతును రక్షించాడు దేవుడు. అలాగే భక్తులు ప్రార్థన చేశారు మనుషుల రక్షణ కొరకు. మనం ప్రార్థన చేయాలి. అలాగనే మరి ప్రతిరోజు ప్రార్థన చేయండి. మీ అవసరాల కొరకు, ఇతరుల అవసరాల కొరకు, ఇతరుల మేలు కొరకు, ఇతరుల రక్షణ కొరకు ముఖ్యంగా మనం ప్రార్థన చేస్తే దేవుడు మనల్ని ఎంతగానో దీవిస్తాడో, మనతో సహవాసం చేస్తాడో. కనుక ప్రార్థన ఎవరు కూడా మానొద్దు. మరి వాక్యం కూడా చదవాలి, వాక్యం కూడా వినాలి. చాలామంది మందిరానికి రారు, ఎందుకంటే మనసులో అనుకుంటున్నాను అని అనుకుంటారు. మనసులో అనుకుంటే అది అవ్వదు. తప్పనిసరిగా వాక్యం వినాలి, సంఘంలోనికి రావాలి, మందిరంలోనికి రావాలి, దేవుని ఆరాధించాలి. అలా ఉన్నప్పుడు దేవుడు తప్పనిసరిగా తన బిడ్డలను, ప్రభు ఏమన్నారు తెలుసా? ఒక మాట ఆఖరుగా, నా గొర్రెలు నా స్వరం వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవము నిచ్చుచున్నాను, అవి అన్నిటికీ నశింపవు, ఎవడునూ నా చేతుల నుండి వాటిని అపహరింపడు అన్నాడు. యోహాను సువార్త 10వ అధ్యాయంలో అక్కడ మాటలు ఉంటాయి. కనుక మరి మనం నశించిపోకుండా ఉండాలంటే మనకు సహాయం ఎక్కడిది? ఎవరు రక్షిస్తారు మనల్ని? ఒకసారి మీరు ఆలోచన చేయండి. తప్పనిసరిగా దేవునికి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవారు అందరూ రక్షణ పొందుదురని ఉంటుంది, యోవేలు గ్రంథంలో ఉంటుంది, అపోస్తుల కార్యంలో కూడా ఉంటుంది. కనుక ప్రార్థన మనం చేయాలి. ప్రార్థన అంటే దేవుడితో మనం చెప్పుకోవడం. తండ్రి మనతో చెప్తాడు, మనతో మాట్లాడతాడు, మనతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సహోదరుడా, నీవు ఎప్పుడైనా ప్రార్థన చేసావు? ఎంతవరకు చేయకపోతే ఈ రోజు నుంచి చెయ్యి. తెల్లవారుజాము లేసి ప్రార్థన చెయ్యి, వ్యక్తిగతంగా ప్రార్థన చెయ్యి. ప్రభువా అని మనసిప్పి దేవుని దగ్గర నీ అవసరాలు అడుగు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో, దేవుడి దగ్గర ఒక క్షమాపణ సంపాదించుకో, ఒక పాప క్షమాపణ. ఇంకా నీవు పాపాలో ఒకవేళ నువ్వు విడిచిపెట్టకపోతే, ఈ విడిచిపెట్టడానికి కూడా నాకు శక్తి దయచేయనైనా నువ్వు అనుకో, దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. పాపాలు కొంతమంది వదలలేరు, అలవాటు ప్రకారం చేస్తూ ఉంటారు. ఏదో ఒక తప్పు, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక పాపం, ఏదో ఒక వ్యసనం అలా కలిగి ఉంటారు. అన్నిటిలోంచి నీకు నువ్వు ఎంత గింజుకున్నా విడుదల పొందలేవు. అది వదలదు, అది కరెంట్ లాంటిది. కనుక అది వదిలేయాలంటే ఏం చేయాలంటే నువ్వు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడితే దేవుడు తప్పనిసరిగా ఆయన విడిపిస్తాడో, నిన్ను దీవిస్తాడో, నీ కుటుంబాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుని ప్రభు అని ఒప్పుకో, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అని దేవుని వాక్యము చెప్పబడుతూ ఉంది. కనుక ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఇలా మాట్లాడుతాను, అనేక వీడియోలు కూడా మేము చేస్తాం. మరి మీరు అందరూ వినండి, చూడండి. మరి దేవునికి ప్రభు నామమును బట్టి మీరు ప్రార్థన చేయండి. ఆయన నిజ దేవుడు, లోకరక్షకుడు, నిత్య జీవనిచ్చే దేవుడు. మనం నశించిపోకుండా ఉండాలంటే మీరు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే, కానీ మీరు కష్టాల్లో ఉన్నారా, హాస్పిటల్లో ఉన్నారా, రోగాల్లో ఉన్నారా, ఏ విధమైన బాధ అయినా సరే దేవుడు తప్పనిసరిగా మిమ్మల్ని రక్షిస్తాడు. కనుక దేవుణ్ణి ఎంతమాత్రం మీరు నిర్లక్ష్యం చేయొద్దు, అశ్రద్ధ చేయొద్దు. ప్రార్థన చేయండి. ప్రార్థన ఫలితాలు ఎన్నో పొందుతారు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. సర్వ శరీరులు కూడా ఆయన సహాయం చేయగలిగినటువంటి దేవుడు, నిజదేవుడు, మహాదేవుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వాధిపతి, జీవాధిపతి. ఆ దేవుడిని మనసారా మీరు నమ్ముకోండి, ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. వందనాలు.